ఇక డీటెయిల్స్ చూస్తే ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవ ప్రచారాలని జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బొలిశెట్టి ఇవాళ ముద్రగడ నివాసంలో భేటీ అయ్యారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరుతారని బొలిశెట్టి తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయని మండిపడ్డారు. ఈ జనవరి నెలలోనే 20వ తేదీ కానీ 22వ తేదీ కానీ పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ పార్టీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవ ప్రచారాలని జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బొలిశెట్టి ఇవాళ ముద్రగడ నివాసంలో భేటీ అయ్యారు. మరి ఆ భేటీలో ఏ అంశాల గురించి మాట్లాడుకున్నారు, మరి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, బొలిశెట్టి ఇవాళ ముద్రగడ నివాసంలో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి చర్చలు జరిగాయి వారిద్దరి మధ్య? థ్యాంక్ యూ ప్రతిభ. బొలిశెట్టి శ్రీనివాస్ రెండోసారి పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం జరిగింది. ఇక 4 రోజుల క్రితం ఆయన ముద్రగడ పద్మనాభంతో మాట్లాడారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బొలిశెట్టి వెళ్లే ముందు ముద్రగడ పద్మనాభం లేక పవన్ కళ్యాణ్ రాసి లేఖ ఇచ్చారు. లేఖ సారాంశాలు మాత్రం సీక్రెట్ గా ఉంచారు. ఆ లేఖను బొలిశెట్టి పవన్ కళ్యాణ్కి ఇచ్చిన తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ నుంచి లేఖ తీసుకుని ఈ రోజు పద్మనాభం ఇంటికి రావడం జరిగింది. పద్మనాభం ఆయనకి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటుగా పత్తిపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ వరుపుల దమ్మయ్య బాబు కూడా ఉన్నారు. అయితే ఇది రాష్ట్ర సమావేశం కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఓ టీవీ ఛానల్ పనిగట్టుకుని ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తాడంటూ ప్రచారం చేస్తుంది. అది పూర్తి అవాస్తవం. అదే విషయాన్ని నేను ముద్రగడ పద్మనాభంతో మాట్లాడినప్పుడు నాకు తెలియకుండా వాళ్లే వార్త తీసుకుంటారు తప్ప నేను వైసీపీలోకి వెళ్ళని నాతో చెప్పారని బొలిశెట్టి చెప్పడం జరిగింది. అదే విధంగా పార్టీలోకి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ తరఫున ఆహ్వానించాను. దానికి ఆయన అంగీకారం కూడా తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 20 లేదా 23న పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వస్తున్నారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కలిసేందుకు వెళ్తారని అనుకున్నారు. కానీ మధ్యలో కొంత గొడవ జరిగింది. ఏదైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి మన కాపు ఉద్యమ సమయంలో ఉప్మాలు పెట్టించారండి చెప్పడంతో జన సైనికులే ముద్రగడ పద్మనాభానికి పెద్ద ఎత్తున మనీ ఆర్డర్లు పంపించడం జరిగింది. ఈ మనీ ఆర్డర్లు పంపించిన నేపథ్యంలో ముద్రగడ జనసేనలోకి రారని కూడా అనుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఇటు ముద్రగడతో సంబంధాలు ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కలవడం జరిగింది. దాంతో ఆయన జనసేనలోకి వచ్చేందుకు అంగీకారం కూడా తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, ముద్రగడ పద్మనాభం మా పార్టీలోకి వస్తున్నారు, ఆయన్ని పార్టీలో తీసుకుంటూ. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పెద్ద ఉద్యమ నేత, ఆయన మన దగ్గర రావడం బాగోదు, మనమే ఆయన ఇంటికి వెళ్దాం అని చెప్పారు. అందుకోసమే ఈ నెల 20 లేదా 23వ తేదీన ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరతారని బొలిశెట్టి శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? దాంట్లో పద్మనాభం గారు ఒకడు. రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటుంటే నిజాయితీ ఉన్నాడు, డబ్బు పోగొట్టుకుంటుంటే డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాడికి వాల్యూ ఉంటుంది. రాజకీయంలో నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థమవుద్ది. ఇప్పుడున్న తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేసి మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. ముద్రగడ పద్మనాభం రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద పద్మనాభం గారు నిలబడతారని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతాను, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చోట. ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము అందరినీ కూడా కన్విన్స్ చేసి
ఇద్దరినో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 15 రోజులు 10-15 రోజుల లోపల ఆయన కిర్లంపూడి వస్తారు అనేది మనం ఆలోచించి